ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎంపీ దేశానికి బంగారం అందించే కీలక రాష్ట్రంగా మారబోతుంది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని గనుల నుంచి బంగారం ఉత్పత్తికి సమయం ఆసన్నమైంది. జొన్నగిరి బంగారం ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇక అనంతరం పూర్తి స్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లోని మరో 1200 ఎకరాల్లోనూ త్వరలో తవ్వకాలు జరపనున్నారు. దీంతో పాటు అదే ప్రాంతంలో బంగారం ఖనిజాలని శుద్ధి చేసే 2వ యూనిట్ ని కూడా చంద్రబాబు భూమి పూజ చేస్తారు. మొదటి ఏడాది 600 కిలోలు, మరుసటి ఏడాది 1500 కిలోలు బంగారాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో జొన్నగిరి స్వర్ణగిరిగా, రాయలసీమ మళ్లీ రతనాల సీమగా మారనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఇప్పుడు జొన్నగిరిలో ఏదైతే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారో మనం చూస్తున్నాం, ఏదైతే గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రారంభోత్సవాలు ఎప్పుడు ఉంటాయి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే కాకుండా యావత్ భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలు కాబోతుందని చెప్పుకోవాలి. అయితే రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యంత కీలకమైన అలాగే అతిపెద్ద బంగారు సరఫరాగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నిలవబోతుందనేది సత్యంగా నిలబడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ నేతృత్వంలో స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ రంగంలో ప్రారంభమవుతున్న తొలి పెద్ద బంగారం గనిగా జొన్నగిరి ప్రాజెక్టు గుర్తింపు పొందింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 13.1 టన్నుల బంగారు నిల్వలను గుర్తించారు. భవిష్యత్తులో ఈ నిల్వలు 50 టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని అన్వేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రస్తుతానికి దాదాపు 13,000 కిలోల బంగారు నిల్వలను ధృవీకరించారు. మొత్తం లీజు ప్రాంతంలో 50,000 కిలోల వరకు బంగారం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే 15 సంవత్సరాల పాటు ఇక్కడ బంగారం ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు తరచూ దొరకడంపై అటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు సర్వే చేపట్టగా భారీ ఎత్తున బంగారం ఖనిజం ఉందని తేలింది. అన్ని రకాల నిర్ధారణలు చేసుకుని బంగారం వెలికి తీసే ప్రక్రియ ప్రారంభం కావడానికి 30 ఏళ్లు పట్టింది. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో బంగారం గనులున్నాయని తేలటంతో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2006లో 1477.24 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతి పొందింది. ప్రయోగాత్మకంగా కొంత ప్రాంతాన్ని తవ్వి అక్కడున్న బంగారం ఖనిజం నాణ్యమైనదేనని నిర్ధారించారు. తొలుత మినీ కర్మాగారాన్ని నిర్మించింది. తర్వాత 320 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక కర్మాగారాన్ని నిర్మించింది. సుమారు 800 మంది ఉద్యోగులను కూడా నియమించుకుని బంగారం ఉత్పత్తికి సిద్ధం చేసుకుంది. జొన్నగిరి ప్రాంతం జియో మైసూర్ సంస్థ చేయించుకున్న సర్వేలో ఆ ప్రాంతంలో సుమారు 1 కోటి టన్నుల వరకు బంగారు ఖనిజం ఉందని నిర్ధారణ అయింది. ఒక తూర్పు బ్లాక్ లోనే సుమారు 68 లక్షల టన్నుల ఖనిజం ఉన్నట్లు తేలింది. భూమి లోపల 180 మీటర్ల లోతున ప్రారంభమైన 2 కిలోమీటర్ల లోతు వరకు బంగారు ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. జియో మైసూర్ సంస్థ ఏటా 4 లక్షల టన్నుల బంగారం ఖనిజాన్ని వెలికితీనుంది. తొలుత రోజుకు కిలో చొప్పున బంగారాన్ని ఉత్పత్తి చేసే తరువాత దశలో ఏటా 600, ఆపైన ఏటా 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేసేలా చర్యలు చేపడతారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్, క్రషింగ్, కార్బన్ ఇన్ లీచ్ వంటి ఆధునిక సాంకేతికతతో ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్నిగా వెలికితీనున్నారు. టన్ను మట్టిని తవ్వి ప్రాసెస్ చేస్తే సగటున 1 గ్రాము బంగారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జొన్నగిరితో పాటు అటు అనంతపురం జిల్లా రామగిరిలో కూడా బంగారం నిల్వలున్న నేపథ్యంలో కొద్ది నెలల్లో అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లాలోనూ బంగారం ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతాలను గుర్తించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా గనులలో బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశానికి గోల్డ్ మైనింగ్ హబ్గా మారనుంది. ఏపీలో జొన్నగిరిలో లభించిన 50 టన్నుల బంగారు నిల్వల విలువ సుమారు 7,500 కోట్ల నుండి 9,000 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో బంగారాన్ని ఉన్న డిమాండ్ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మన దేశంలో 800 టన్నులకు పైగా బంగారాన్ని వినియోగిస్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా దేశీయంగా ఉత్పత్తి మాత్రం లేకపోవడంతో కేంద్రం విలువైన విదేశీ మారక నిల్వలు భారీగా వెచ్చించి పసిడి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దేశీయంగా 2000 సంవత్సరంలో కర్ణాటకలో ప్రసిద్ధి కోలార్ బంగారు గనులు మూసివేసినప్పటి నుంచి దేశంలో స్వదేశీ పసిడి ఉత్పత్తి పడిపోయింది. ప్రస్తుతం కర్ణాటకలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హుట్టి గోల్డ్ మైన్స్ మాత్రమే దేశంలో చురుకుగా ఉన్న ఏకైక ప్రధాన ఉత్పత్తిగా కొనసాగుతుంది. ఇక అందులో కూడా ఏటా కేవలం 1.5 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ బంగారు గనులు దేశానికి మైనింగ్ రంగంలో దేశ అభివృద్ధిలో కీలకం కానున్నాయి. ఏపీ దేశానికి బంగారం అందించే కీలక రాష్ట్రంగా మారుతుంది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని గనుల నుంచి బంగారం ఉత్పత్తికి సమయం ఆసన్నమైంది. జొన్నగిరి బంగారం ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇక అనంతరం పూర్తి స్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లోని మరో 1,200 ఎకరాల్లోనూ త్వరలో తవ్వకాలు జరపనున్నారు. దీంతో పాటు అదే ప్రాంతంలో బంగారం ఖనిజాన్ని శుద్ధి చేసే రెండో యూనిట్ కు కూడా చంద్రబాబు భూమి పూజ చేస్తారు. మొదటి ఏడాది 600 కిలోలు, మరుసటి ఏడాది 1,500 కిలోలు బంగారాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో జొన్నగిరి స్వర్ణగిరిగా, రాయలసీమ మళ్లీ రతనాల సీమగా మారనుంది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ నేతృత్వంలో స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ రంగంలో ప్రారంభమవుతున్న తొలి పెద్ద బంగారు గనిగా జొన్నగిరి ప్రాజెక్టు గుర్తింపు పొందింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 13.1 టన్నుల బంగారు నిల్వలను గుర్తించారు. అయితే భవిష్యత్తులో ఈ నిల్వలు 50 టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని అన్వేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రస్తుతానికి దాదాపు 13,000 కిలోల బంగారు నిల్వలను ధృవీకరించారు. మొత్తం లీజు ప్రాంతంలో 50,000 కిలోల వరకు బంగారం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే 15 సంవత్సరాల పాటు ఇక్కడ బంగారం ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు తరచూ దొరకడంపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు సర్వే చేపట్టగా భారీ ఎత్తున బంగారపు ఖనిజం ఉందని తేలింది. అన్ని రకాల నిర్ధారణలు చేసుకుని బంగారం వెలికితీసే ప్రక్రియ ప్రారంభం కావడానికి 30 ఏళ్లు పట్టింది. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో బంగారం గనులున్నాయని తేలటంతో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2006లో 1477.24 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతి పొందింది. ప్రయోగాత్మకంగా కొంత ప్రాంతాన్ని తవ్వి అక్కడున్న బంగారం ఖనిజం నాణ్యమైనదేనని నిర్ధారించుకుంది. తొలుత మినీ కర్మాగారాన్ని నిర్మించింది. తర్వాత 320 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక కర్మాగారాన్ని నిర్మించింది. సుమారు 800 మంది ఉద్యోగులను కూడా నియమించుకుని బంగారం ఉత్పత్తికి సిద్ధం చేసుకుంది.
జొన్నగిరి ప్రాంతం జియో మైసూర్ సంస్థ చేయించుకున్న సర్వేలో ఆ ప్రాంతంలో సుమారు 1 కోటి టన్నుల వరకు బంగారం ఖనిజం ఉందని నిర్ధారణ అయింది. ఒక్క తూర్పు బ్లాక్ లోనే సుమారు 68 లక్షల టన్నుల ఖనిజం ఉన్నట్లు తేలింది. భూమి లోపల 180 మీటర్ల లోతున ప్రారంభమై 2 కిలోమీటర్ల లోతు వరకు బంగారపు ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. జియో మైసూర్ సంస్థ ఏటా 4 లక్షల టన్నుల బంగారం ఖనిజాన్ని వెలికి తీయనుంది. తొలుత రోజుకు కిలో చొప్పున బంగారాన్ని ఉత్పత్తి చేసి తర్వాత దశలో ఏటా 600, ఆ పైన ఏటా 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేసేలా చర్యలు చేపడతారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్, క్రషింగ్, కార్బన్ ఇన్ లీచ్ వంటి ఆధునిక సాంకేతికతతో ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్ని వెలికి తీయనున్నారు. టన్ను మట్టిని తవ్వి ప్రాసెస్ చేస్తే సగటున 1 గ్రాము బంగారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక జొన్నగిరితో పాటు అనంతపురం జిల్లా రామగిరిలో కూడా బంగారం నిల్వలున్న నేపథ్యంలో కొద్ది నెలల్లో అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లాలోనూ బంగారపు ఖనిజం నిక్షేపాలున్న ప్రాంతాలను గుర్తించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా గనులలో బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశానికి గోల్డ్ మైనింగ్ హబ్ గా మారనుంది. ఏపీలో జొన్నగిరిలో లభించిన 50 టన్నుల బంగారు నిల్వల విలువ సుమారు 7,500 కోట్ల నుండి 9,000 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలోనే బంగారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మన దేశంలో 800 టన్నులకు పైగా బంగారాన్ని వినియోగిస్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా దేశీయంగా ఉత్పత్తి మాత్రం లేకపోవడంతో కేంద్రం విలువైన విదేశీ మారక నిల్వలు భారీగా వెచ్చించి పసిడి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దేశీయంగా 2000 సంవత్సరంలో కర్ణాటకలోని ప్రసిద్ధి కోలార్ బంగారు గనులను మూసివేసినప్పటి నుంచి దేశంలో స్వదేశీ పసిడి ఉత్పత్తి పడిపోయింది. ప్రస్తుతం కర్ణాటకలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హుట్టి గోల్డ్ మైన్స్ మాత్రమే దేశంలో చురుకుగా ఉన్న ఏకైక ప్రధాన ఉత్పత్తిదారుగా కొనసాగుతుంది. అందులో కూడా ఏటా కేవలం 1.5 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ బంగారు గనులు దేశానికి మైనింగ్ రంగంలో దేశాభివృద్ధిలో కీలకం కానున్నాయి.